తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పని భద్రత కల్పించాలని చెప్పి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సిఐటియు టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మున్సిపల్ కార్మికులు గత 22 సంవత్సరాల నుండి కనీస వేతనాలు లేకుండా వెట్టి చాకిరీ చేయిస్తూ ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాల్ని సకాలంలో ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ పూర్తి స్థాయిలో వాళ్ళకు అమలు కావడం లేదు. దీంతో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఐఎల్ఓ అనేటువంటి సంస్థ చెప్పింది. కానీ ఆ సంస్థ చెప్పినటువంటి విధంగా ఇప్పటి వరకు దాన్ని అమలు చేయట్లేదు. కానీ మున్సిపల్ కార్మికులతోటి మాత్రము రోడ్లు ఊడిపించడము, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయించడము, అదేవిధంగా ఇలాంటి పనులన్నీ కూడా చేయించి వాళ్ళతోటి ఈరోజు వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు తప్ప కనీస వేతనాన్ని అమలు చేసేటువంటి దానిలో ఈ ప్రభుత్వము విఫలమైంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా కనీస వేతనాల్ని అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చెప్పిన దానికి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 26,000 ఇచ్చే లోపు ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 21,000 రూపాయలన్నా ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులందరినీ కూడా క్రమబద్ధీకరించాలి. క్రమబద్ధీకరించి వాళ్ళకి ఏదైతే మిగతా ఉద్యోగులు ఏ విధంగానైతే వేతనాలు ఇస్తూ ఉన్నారో ఆ విధంగా వాళ్ళకి ఇవ్వకపోతే రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాల్ని చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రాగుల రమేష్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.